కర్రీకి కావలసిన పదార్థాలు: ములక్కాయలు, ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, రెడ్ చిల్లీస్, కారం, ఉప్పు, ఎల్లిపాయలు మిక్సీ పట్టుకోవాలండి. ఇది కరివేపాకు, ఆయిల్, పాలు, తాలింపు గింజలు. ఆయిల్ వేడెక్కాక రెడ్ చిల్లీ, వేగాక తాలింపు గింజలు, ఆవాలు చిటపట అన్నాక కరివేపాకు కొద్దిగా, కరివేపాకు వేగాక ములక్కాయ ముక్కలు, వేసుకొని కొద్దిసేపు వేగనివ్వాలి. కొద్దిసేపు మూత పెట్టి ఒక 2 minutes వేయించుకోవాలి. ముక్కలు వేగినాక గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్, ఆనియన్స్ వేసుకున్నాక కిందకి మీదకి బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక కొద్దిగా పసుపు వేసుకున్నాక మళ్ళీ కలుపుకోండి. ఆనియన్స్, ములక్కాయ ముక్కలు తొందరగా ఉడకాలంటే లైట్గా సాల్ట్ వేసుకోండి. ఎందుకంటే ఎల్లిపాయ, ఉప్పు, కారం అన్నీ కలిసి ఉంటుంది కాబట్టి లైట్గా వేగటానికి ఏదో లైట్గా ఉప్పు వేసుకోవాలి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. తీసి చూద్దామండి వేగినాయో లేదో. వేగుతున్నాయి. లైట్గా కొద్దిగా వాటర్ యాడ్ చేయండి. కొద్దిగా మూత పెట్టి ఒక 2 minutes కుక్ చేసుకుందాము. ఆనియన్స్, ములక్కాయలు ఉడికిపోయాయండి. ఇప్పుడు ఎల్లిపాయ, ఉప్పు, కారం కలుసున్న మిశ్రమాన్ని వేద్దాము. కొద్దిసేపు మూత పెట్టి ఉడకనిద్దాం. ములక్కాయలు, ఆనియన్స్ ఉడికిపోయాయండి. ఇప్పుడు పాలు పోసుకోండి.
కొద్దిసేపు మూత పెట్టుకున్నాం. కూర రెడీ అయిపోయిందండి. ఇలా తినదలుచుకున్న వాళ్ళు ఇలా తినవచ్చు, లేదా అనుకున్న వాళ్ళు ధనియాల పొడి అవి వేసుకొని కూడా మసాలా కర్రీలాగా చేసుకోవచ్చండి. ములక్కాయలు ఆనియన్స్ కర్రీ రెడీ అయిందండి.